ఇంకోటి పేరు ఎత్తుతే మీరేం అనుకోకూడదు. చెప్పండి. జయలలిత గారు కానీ చెడు స్నేహాలు చేయకుండా ఉంటే తమిళనాడుని సింగపూర్ ను చేసేది. అదేలాగా విజయ్ గారు కూడా అయితే చాలా మీటింగ్స్ లో వాళ్ళ క్యాండిడేట్స్ తో వాళ్ళతో జూమ్ మీటింగ్ మాట్లాడినప్పుడు ఆయన అన్నప్పుడు మనం డీసెంట్ గా జాగ్రత్తగా కల్చర్డ్ గా మనం నడుచుకొని, పొలిటీషియన్ అంటే ఒక పేరు ఉంది, పొలిటీషియన్స్ అంటే ఇలాగ కూడా ఉంటారా అన్న పేరు మనం తెచ్చుకోవాలి. మనం గెలుస్తాము అన్నాడు. ఇంకో విచారకర విషయం అంటే నిన్న రాత్రి వరకు కూడా డిఎంకేవే గెలుస్తుంది. డిఎంకే ఇతనికి వచ్చి 18% కూడా రాదు అని చెప్పారండి. మా అందరూ చాలా విచారం వేసింది. అదేంట్రా విజయ్ ఇలా అయిపోతాడా పాపం అని. అయితే ఎవరిని అడిగినా ఎవరు కొట్టేశారని ఇంకెవరికి వేస్తాం? విజయ్ వేస్తాం. మాకు కొత్త వాటర్, తమిళనాడుకి కొత్త వాటర్ కావాలి. ఎప్పుడు చూడు వీళ్ళేనా, ఇకపైన అలా ఉండదు. 5 years కానీ ప్రజలు కూడా ఇంతలా ఆదరిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మేబీ. ఎందుకంటే దాని తర్వాత విజయకాంత్ వచ్చారు, కమల్ హాసన్ వచ్చారు, రజనీకాంత్ వచ్చారు. చెప్పాలంటే వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉంది. అయినప్పటికీ కూడా ప్రజలు విజయ్ని నమ్మటం నిజంగా గ్రేట్ కదా అసలుకి.